ఒరే బాలు బావా మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతాం రా. మరేం చేద్దాంరా దాసు బావా? ఓ ఈటీవీలా ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దామా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడులు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. పని చూడరా. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నావు. ఒరే మాధవా మాధవా, జెమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. మాధురి 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 దీది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు? చెప్పిన పని చెయ్యకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా, బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దంలో చూసుకుంటున్నాను. వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాడిననే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రామ్స్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నాడు రా. అదా సంగతి. ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు, గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించారు కదా బాబు. నేను లాగేస్తాను, పని జరగట్లేదు. చిన్నే చిన్నే, మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడొక పెద్ద బుద్ధిస్తున్నారాయన రాత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేవాడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపండి, ఆడి ఫీజులు పీకేస్తా. ఏంటి పీకేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? సరేలేరా, ఇంతకీ మన చిన్ని ఎక్కడా? నాడారు ఎవడా ఏడు కొట్టు కట్టంగా పడుతున్నాడు. లేపో లేపు. వేండా వేండా నమ్మ చిన్నిదానా, రాత్రంతా పూరా పాట పాడి తొంగరారు. నేతి రాత్రి నా ఏరియాలో కరెంటు పోయిలే, అదుకుతా బయటకు వచ్చి పండుకున్నాడు. అది సరే నాడారు, ఇప్పుడు నేనెట్లా లోపలికి వచ్చేది? ఉనికి చాయ్ దానా వేణం. అవును వా అప్పుడు వంది పుడి. సరే. అమ్మో కుక్కుందా బాబు? అది నమ్మ నాయిదానే. జిమ్మి సార్ వాడు కొంచెం గెట్ డౌన్ చేయండి. నాడారు అసలే వ్యాపారం అంతా మాత్రంగా ఉంటే మంచం కొట్టి కట్టగా పెట్టేవేంటి? నీ అరవై తెలివితేటలు అదరు చూపించుకో. నీకు తెలివితేటలు ఇరిందా? ఈ మంచం పక్క కొట్టు ముందు పోడప్పా. పొద్దున్న భలే వ్యాపారం దొరికిందిలే. రా సరసే రా మంచం పట్ట పట్ట. ఏ బుద్ధుందా మీకు? పొద్దునే కొట్టు కట్టం పెడతానండి తీయండి. చే కర్మ. రా నిద్రమోహం పట్టరా. పొద్దున్న ఎవరి మొహం చూసానే ఏంటో. ఏంద్రా ఇది? నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళుతుంటే నమస్కారం కూడా చేయలేదు. పిసుకుతా. తప్పైపోయిందన్న, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. గీయాల పైసరిగిందే మటనీ నీకు లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుడు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. నర్మయ్ ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. సర్లేగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలైనా ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడటానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నాను కదా అని కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచల్ కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్ ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్ ఇప్పుడు నువ్వు మనిషివి, చిటికలో మటన్ అయిపోతావురా.
అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? రేయ్, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను రేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోంటావురా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. పది కిలోలు మాంసం దొరికింది. అమ్మా నరాలకు సంబంధించిన మ్యాటర్ అమ్మా. 46 రూపాయలు ఉంటాయమ్మా. అంటే మీ కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తాగా. టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ వీధిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటన్ బోర్డ్ దగ్గర నుంచే పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దునే ఫుల్ గా కొట్టొచ్చావా? సెలవు కదా, వాటర్ లేక నేను ఎడుతుంటే ఫుల్ అంట. చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడో చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజ్లో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలీకే కాలు గాలిని పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబన్ని అని ఫ్రై చేసి మందులో నలుచుకు తింటాను. ఎదవన్నారు ఎదవని. అరే పెగ్గంత లేడు, క్వార్టర్ లేకుండా చేస్తా. పడుద్దని. హలో హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. ఆన్ని కోటిలో గూటీ బిళ్ళలు ఆడుకునే ఎదవని, 5 స్టార్ హోటల్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంశంలో అగ్గిపెట్లు అమ్ముకునే అవ్వారాగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులని నువ్వనుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్. ఇందు ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో. నువ్వు వచ్చేయ్. ఆఫ్టర్ ఆల్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్. ఏమంతా అవతల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోజు నా ఆఫీస్ కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకున్నాను. ఈ రోజు లేటే. ఎవడ్రాడు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు? ఎంత ఆరున కొట్టినా లేవడో దిగినాలు తగిలిస్తే గానీ. అన్న వద్దన్నా, వాడెవడో 4-5 మనుషులు మర్డర్ చేసి రాత్రంతా నిద్ర లేక రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. కావాలంటే ఆ మంచం కొడుకున్న కత్తి చూడు. చూడన్నా, రక్తం తడి ఇంకా ఆరలేదు. అమ్మో, ఈడెవడో ఈ ఏరియాకి పెద్ద దాదాలా ఉన్నాడు. ఇంకా నయ్యం దిగలేదు. దిగితే చంపేసి ఉండేవాడు. మనకెందుకు వచ్చిందిలే. ఇందు ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? అన్ని వెహికల్స్ ఆగిపోయాయి. నడి రోడ్డు మీద ఎవడో రౌడీ మంచం వేసుకొని పడుకున్నాడు మేడం. పైగా పక్కనే రక్త మార్కులతో కత్తి కూడా ఉంది. ఏంటి మేడం, నడి రోడ్డు మీద అడ్డంగా ఓ రౌడీ పడుకునుంటే అందరూ అలా చూస్తూ ఊరుకున్నారు? ఇందు, మనకెందుకు వచ్చిన గొడవ? నువ్వు ఊరుకో. అందరూ మనకెందుకని ఊరుకోబట్టే రోడ్డు వాడి బెడ్రూమ్ అయినట్టు అంత దర్జాగా నిద్రపోతున్నాడు. ఏయ్ ఇందు! అమ్మాయి తొందరగా లేపితే బాగుండి వెళ్ళొచ్చు. ఇందురా, మనకెందుకు గొడవ? వచ్చే రా రా ఇందు, రమ్మంటుంటే మనకెందుకు? ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, వాడిని లేపడం మానేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు. సిగ్గులేదు మీకు?
ఏంటి బళ్ళని పేమెంట్ మీదకి వచ్చాయి? అవి పేమెంట్ మీద రాలేదన్నా, నీ మనసమే రోడ్డు మీదకి వచ్చింది. నా మనసు ఇక్కడికెలా వచ్చిందబ్బా? రౌడీ రాస్కెల్, బుద్ధి లేదు. ఏం చేసావురా? అమ్మాయి తిడుతుంది. టైం గురు. పొద్దున్నే వెళ్ళి పని చూసుకొని పండి.